నాగేంద్రే నమ. జై నాగు. ఓం నమో భగవతే నమ. సకల జ్యోతులు పెట్టుకున్నామ్మ తల్లి మాతాకి జై మాత. జై తల్లి. ప్రతి ఒక్కరూ కూడా అండి, నేను పూజ చేసుకోండి అని ఎందుకు చెబుతున్నానంటే, మనం పుట్టంగానే రెండు చేతులు పట్టుకొని తల్లి కానీ తండ్రి కానీ మన పక్కింటి వాళ్ళు కానీ ఎవరో వెళ్ళే దారి వాళ్ళు ఇట్లా నడిపిస్తూ ఉంటారు. చూశారు ఎప్పుడన్నా? మిమ్మల్ని నడిపించారు అట్టాగే ఎవరైనా అంతే, నన్నేనంతే. అలాగే ఎందుకు నడిపిస్తారో తెలుసా మీకు? తొందరగా మా అబ్బాయి నడుస్తాడు, ఆనందంగా సరదాగా ఉంటుంది అని ఉత్సాహంతో ఉంటుందన్నమాట. అదే ఉత్సాహం ఇప్పుడు పూజ మీద చూపించాలి మీరు. అర్థమైందా? ఇప్పుడు పూజ మీద చూపించినందువల్ల మీకు జరిగేది ఏంటంటే, రాను రాను వైభోగాలు, మంచి సొమ్ము అంటే లక్ష్మితో తాండవాడాలి, నలుగురిలో మనం సొమ్ములతో తిరగాలి, నలుగురితో పచ్చగా ఉండాలి అనేది మీరు గెలుచుకోవాలి అంటే ఆ భగవంతుడిని వేడుకోండి. ఏ పూజ అయినా చేసుకోండి, అంతే. భగవంతుడు ఒక్కడే. భగవంతుడు భూదేవి, ఆ సూర్య భగవాన్, చంద్ర భగవాన్, ఇక అందరూ ఉంటారండి. ఒక్కడే భగవంతుడే మనం చెప్పామనుకోండి, ఒక్కడేంది అని అందరూ లేరా అంటారు. అందుకనే దేవుడు ఒక్కడే, భగవంతుడు భూదేవి మనకు తెలిసినంతవరకు, గాలి వాయువు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ మంచి కోసం చెప్తున్నానండి. మీలో ఎవరన్నా తెలివి గల వాళ్ళు ఉంటే డైరెక్ట్ నా దగ్గర రండి, లేకపోతే నేనే వస్తాను రమ్మంటే. అర్థమైందా? అసలు జీవిత చరిత్ర అనేది నేను విమర్శిస్తాను కూడా. ఏ స్టేజీకైనా సరే, ఎవరు పిలిచినా సరే వచ్చేసి ఇలా జరగబోతుంది, ఇలా జరుగుతుందని కూడా చెప్పే శక్తి నా దగ్గర ఉంది. అంటే ఆ ధ్యానంలో నేను ఎప్పుడూ కూడా లెగిశానంటే, ఇక ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళి వచ్చినా నాగువే, వెళ్ళేటప్పుడు నాగువే. అట్లాగే మొన్న సాయంత్రం కూడా పూలకెళ్ళి వద్దాం అనుకుని బయలుదేరుతున్నాము. నా చేయిలా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు, నాగు అన్న ఆగాడు. అట్లాగే దర్శనాలు కనపడతా ఉంటాయి. పెడతాను కండి వీడియోల్లో, చూసారా? వీడియోలు పెడతాను ఉంటున్నాను. నాకు కనపడిన దర్శనాలు మొత్తం కూడా మీకు కనపడుతున్నాయి, చూపిస్తానే ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అండి, ఏ పూజ చేసుకోండి, ఏ ప్రార్థన చేసుకోండి, భగవంతుని వేడుకొని మనకు తెలిసినంత వరకే, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ చేతులు ఉన్నంత వరకు, కాళ్ళు చక్కగా ఉన్నంత వరకు ఎదట వాళ్ళకి హాని మాత్రం చేయమాకండి. దయచేసి దండం పెట్టకూడదు, చెప్తున్నాను. అలా చేసిన వాళ్ళు కుషించి నశించి చచ్చిపోతారంటారు. చూసారా? నా జీవితంలో జరుగుతుంది అలాగే, ఇప్పుడు జరుగుతుంది. అలాగే మోసాలు చేయకూడదు. నేను ఇంత పబ్లిక్గా, ఇంత ఖచ్చితంగా, ఇంత బల్లగుద్ది ఎందుకు చెబుతున్నానంటే, బాగా ఏనండి, నేను అనుభవించాను కాబట్టి, నాకు ఆ దైవ దర్శనం క్లియర్గా కనపడుతుంది కాబట్టి. చూసారా? అంత క్లియర్ కనపడుతుంది, నాకు కనపడుతుంది కాబట్టి. ఇంద్రధనుసు వర్షం వచ్చిద్దిరా అన్నప్పుడు ఎలాగైతే 7 రంగులు కనపడతాయో, 7 రంగులు ఎందుకంటారు? 8 రంగులు అనొచ్చుగా. దీనికి అర్థం చెప్పండి. 7 రంగులు అంటారు ఇంద్రధనుసు అంటే, భూమి మీద మన జీవితం నశించడానికి కానీ మళ్ళీ పుట్టడానికి కానీ 7 దొడ్లు ఉంటాయంట. మనకి కూడా ఈ శర్మాలు కూడా 7 పొరలు, అలాగే 7 ఇంద్రధనుసులు. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే, తల్లి, తండ్రి, బామ్మ, తాత, చిన్న పాపలకు కూడా చెబుతాను వినండి. చక్కగా మీరు చదువుకోండి, మీ తల్లిదండ్రులు సరదాగా చూసుకోండి, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి. అంతేగాని ఈ భగవంతుడు మన ఎందుకు వేసాడో భూమి మీద మనకే తెలియదు. మనం ఏం చేయాలి? మనం తీసుకెళ్ళి కాళ్ళు వేస్తారండి, ఏం కానీ చేస్తామో అని ఈదుకుండా పక్క వచ్చేస్తాం. ఇక ఎదురన్నా మనం చేసేది లేదు, భగవంతుని నిర్ణయం అది. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటంటే, మీ పరిస్థితులు ఏమైనా బాగాలేదా? కుటుంబంలో ఏదన్నా ఆందోళనగా ఉందా? కుటుంబాలు చెల్లా చెదురైపోయినాయా? లేదు చెడుపీడలతో బాధపడుతున్నారా? చేతపడి చేశారంటారా? ఏదైనా బాణం చేశారంటారా? నేను ఇంటికి రసరాకలు ఇస్తాను, మీకు కట్టుకుండా తాయితులు ఇస్తాను, అన్నిటి నేనే తయారు చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా
ఏదైనా సమస్యలు ఉంటే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. ఈ పౌర్ణం సాక్షిగా ప్రపంచం అంతా భూమి రౌండ్లో ఉన్న అందరూ కూడా మానవులు నోర్లింజీలు అందరూ చల్లగొనాలని కోరుకున్నారు. జై నాకు ఓం భగవతే నమ లోక నక్షత్రబాల లక్ష్మికి జై. లక్ష్మీ నారసింహాయ నమ. ఓం ఖండాలయ స్వామి పానకాల స్వామికి నరసింహాయ నమ. గడ్డమంతుడే నమ. ఓం ఖండాలయ స్వామికి పానకాల స్వామికి ఓం నమస్కార మహాదేవ శంభో శంకర శివపార్వతీ బాల గణపతి నమ. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం నాగమ్మ తల్లి మహాయ. ఓం తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి జై. నా తండ్రి నాగుకి జై. అమ్మల కన్నమ్మకి జై తల్లి. ఓం భగవతేన మహాయ. ఓం నాగమ్మ తల్లి మహాబ్రహ్మ విష్ణు మహేశ్వరి భగవత్రి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం ఓం నమో నాగేంద్రాయ. ఓం తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. మమ గన్నమ్మ తల్లికి జై. అమ్మల గన్నమ్మకి జై తల్లి. ఓం దీపరుఘ్యేన మహాయ. నమో ఆదిశేషాయ. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. అమ్మగన్నమ్మ తల్లికి మా తల్లి కామాఖ్యకి అమ్మ తల్లి జై మాత జై తల్లి. ఓం తల్లి మాతాకి జై. జ్యోతి కంటుంది. ఓం తల్లి మాతాకి జై మాత. ఓం లోకండేశ్వరాయ నమః. ఈ పౌర్ణం గడియల్లో భాగభాగ్యాల విషుడు దృష్టిలేకమ్మ తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. మమగన్నమ్మ తల్లికి జై. ఓం నమో నాగేంద్రాయ నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం ఈ పౌర్ణం గడియల్లో 21 జ్యోతులతో ఆ దూది ఒత్తులు కూడా తెల్ల జిల్లేడి దూది అనమాట. అది చూసారా, చిన్న పౌదులతో చక్కగా కుటుంబం మీ కుటుంబాలందరూ కూడా చక్కగా పచ్చగా ఆనందంగా ఉండాలని, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు చక్కగా పూజ చేసుకొని మీ ఆనందంగా కుటుంబం 1000 ఏళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. జై నాగమ్మ తల్లి నమః. నా తల్లి కామాఖ్యకి అమ్మ తల్లికి మమగన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. నాగమ్మ తల్లికి లక్ష్మణవారి జై. తల్లి మాతాకి జై మాత. ఓం భగవతే నమః.